నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ప్రస్తుతం ఏపీలో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఒక అంశం ఏంటంటే లిక్కర్ స్కామ్. ఈ లిక్కర్ స్కామ్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరు విన్నాము. ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. నిజంగానే ఏపీ లిక్కర్ స్కామ్లో అంతగా ఏం జరిగింది అనేటువంటి ఒక చర్చ అయితే గత కొంతకాలంగా జరుగుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి 2019 నుంచి 2024 టైం పీరియడ్లో మద్యాన్ని ప్రభుత్వమే నడపాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ మద్యాన్ని ప్రభుత్వమే నిర్ణయించేటి ధరలకు సంబంధించి కావచ్చు, లేదంటే డిస్టిలరీలకు సంబంధించి కావచ్చు, కొత్త మద్యం విధానాన్ని తీసుకురావడానికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. 5 ఏళ్ల పాటు మద్యానికి సంబంధించి ప్రభుత్వం మీద ఎంత ఎత్తున వ్యతిరేకత వచ్చిందో కూడా మనం చూస్తూ వచ్చాం. ఈ అంశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమికి కూడా ఒక కారణంగా కూడా అందరూ చెప్పుకుంటూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఇంత 11 స్థానాలకు దిగజారి పడిపోవడానికి కారణమైనటువంటి ఒక అంశం కూడా మద్యం. అయితే ఇప్పుడు ఈ మద్యం చుట్టూనే ఏపీ రాజకీయం అంతా జరుగుతుంది. ఏపీ రాజకీయం కంటే వైసీపీ చుట్టూ ఎక్కువగా రాజకీయం జరుగుతుంది. ఎందుకు వైసీపీ చుట్టూ రాజకీయం జరుగుతుందంటే విజయసాయిరెడ్డి పేలుస్తున్నటువంటి బాంబులు. విజయసాయిరెడ్డి ఒక్కొక్కసారి ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, సోషల్ మీడియాలో ఆయన ట్విట్టర్ ఖాతాల్లోనో ఫేస్బుక్లోనో ఆయన చేస్తున్నటువంటి పోస్టులు ఇప్పుడు పెద్ద ఎత్తున వైసీపీని బూచిగా చూపిస్తూ ఉన్నాయి. వైసీపీని బూచిగా చూపిస్తున్నాయి ఎందుకు చెప్తున్నానంటే, ఆ కామెంట్స్ చేస్తుంది ఎవరో కాదు, విజయసాయిరెడ్డి. పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చి లిక్కర్ స్కామ్కి సంబంధించి అది అలా జరిగింది, ఇది ఇలా జరిగింది, ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు వీళ్ళు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన పేరు చెప్పకపోయినప్పటికీ కూడా ఆయన చుట్టూరు ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, అలాగే పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలకు సంబంధించినటువంటి పేర్లు కూడా చెప్తున్నారు. వైవి సుబ్బారెడ్డి కొడుకుకు సంబంధించిన పేరు కావచ్చు, అలాగే కసిరెడ్డికి సంబంధించిన పేరు కావచ్చు, అలాగే మిథున్ రెడ్డికి సంబంధించిన పేరు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు తీసుకొస్తూ ఉన్నాయి. ఆ తర్వాత విజయసాయిరెడ్డి నేను రాజకీయానికి దూరంగా ఉంటున్నాను అంటూనే రాజకీయకు సంబంధించిన అంశాల మీద ఎక్కువగా దృష్టి పెడుతూ ఉన్నారు. ఇంకా ఇంట్రెస్ట్ చూపుతూ ఉన్నాడు. నేను ఇంకా రాజకీయం చేయను, వ్యవసాయం చేసుకుంటా అని చెప్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ రాజకీయానికి సంబంధించిన అంశాల మీద ఎందుకు మాట్లాడుతూ వస్తున్నారు, ఎందుకు ఆయన ఇలాంటి కామెంట్లు చేస్తూ ఉన్నారు, అందులోనూ వైసీపీతో ఉండి వైసీపీకి సంబంధించి అధికారంలోకి తీసుకొచ్చి వైసీపీలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు రివర్స్ అయ్యారనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. అయితే ఇక్కడ మనం కొన్ని అంశాలను పరిశీలించాలి. ఒక 2-3 ప్రధానంగా అంశాలు ఏంటంటే, ఒకటి, నిజంగానే ఏపీలో లిక్కర్ కేసుకు సంబంధించి లిక్కర్ స్కామ్ జరిగిందా, ఒకవేళ నిజంగానే జరిగితే ఏంటి? రెండోది, విజయసాయిరెడ్డి ఎందుకు రివర్స్ అయ్యారు, విజయసాయిరెడ్డి ఎందుకు పార్టీని విమర్శిస్తున్నారు, విజయసాయిరెడ్డి ఎందుకు వైసీపీని టార్గెట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు 2 ప్రధానంగా అంశాలకు సంబంధించి ఉంది. ఒకటి అయితే మొదటి అంశము లిక్కర్ కేసు ఏంటి, లిక్కర్ కేసు నిజంగానే జరిగిందా అనేది ఒక అంశాన్ని చెక్ చేసుకుంటే, వాస్తవానికి 2019 నుంచి 2024 వరకు మద్యానికి సంబంధించినటువంటి ప్రతిపాదన, మద్యానికి సంబంధించిన అమ్మకాలన్నీ కూడా ప్రభుత్వం చేసింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేవు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరగలేదు. కాబట్టి ఏదైతే ప్రభుత్వం తమకు సంబంధించిన అధికారులను చేతుల్లో పెట్టుకునో, లేదంటే అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చో, వాళ్ళకి తాయిలాలు ఇచ్చో, అదంతా కూడా తప్పుడుగా రిజిస్టర్ చేయించుకున్నారు. అక్కడ అమ్మినటువంటి బాటిల్లో లేదంటే వచ్చినటువంటి ఇన్కమ్ ఒకటి చూపిస్తే, బయట నుంచి వెనక డోర్ల నుంచి వెనక గదుల నుంచి వెళ్ళిపోయినటువంటి డబ్బు మరికొంత ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ ఆరోపణల్ని నిజమా కాదా అని తేల్చాల్సింది ఏంటి? ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో దీనికి సంబంధించి సిట్ వేసింది. ఈ సిట్కి సంబంధించి నిజంగా మద్యం కుంభకోణం జరిగిందా లేదా అనే దాని మీద విచారణ జరుగుతుంది. మద్యం కుంభకోణానికి సంబంధించి ఒకవేళ నిజమని తేలితే ఖచ్చితంగా దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది కూడా పూర్తి ఆధారాలతో వాళ్ళని అరెస్ట్ చేసే హక్కు, వాళ్ళని అరెస్ట్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అయితే దీంట్లో ప్రధానంగా కొంతమంది పేర్లను అయితే రాష్ట్ర ప్రభుత్వం చేర్చుకుంటూ వచ్చింది. దాంట్లో విజయసాయిరెడ్డి ఒకళ్ళు, మిథున్ రెడ్డి ఒకళ్ళు, కసిరెడ్డి ఒకళ్ళు, అలాగే వైవి సుబ్బారెడ్డి కుమారుడు ఒకళ్ళు, ఇంకా 3-4 కూడా ప్రధానంగా ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. అయితే మొట్టమొదటిగా విజయసాయిరెడ్డికి సంబంధించి ఆయన సిట్ విచారణకు హాజరైనప్పుడు ఆయన ఈ మద్యం కుంభకోణం కంటే, అంటే ఈ మద్యానికి సంబంధించిన అంశం కంటే జగన్మోహన్ రెడ్డి గురించి, జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ గురించి ఎక్కువగా మాట్లాడుతూ వచ్చారు. ఆ తర్వాత 2 రోజుల క్రితం సిట్ విచారణకు హాజరైనప్పుడు విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి ఆయన చుట్టూరు ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరే ఇది చేశారు, దాంట్లో మిథున్ రెడ్డి పాత్ర ఉందా, లేదంటే కసిరెడ్డిని అయితే డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ ఉంటారు, వాడిని నమ్మి నేను మోసపోయాను, వాడు నాకు ద్రోహం చేశారంటూ కూడా కసిరెడ్డిని చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు విజయసాయిరెడ్డి. సో ఈ 2 అంశాలను చూసుకున్నప్పుడు ఖచ్చితంగా మద్యం కుంభకోణం జరిగింది అనేది విజయసాయిరెడ్డి వాదన. అయితే ఇప్పుడు వైసీపీ మాత్రం దీనికి సంబంధించి వింతగా రివర్స్గా కౌంటర్లు ఇస్తూ ఉంది. దేన్ని కౌంటర్ ఇస్తుందంటే, మద్యం కుంభకోణం సంబంధించి అంశానికి సంబంధించి పక్కన పెడితే విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ విజయసాయిరెడ్డి కోవర్ట్గా మారిపోయారు.
విజయసాయిరెడ్డి టీడీపీకి సంబంధించినటువంటి మనిషిగా వెళ్ళిపోయారు, విజయసాయిరెడ్డి టీడీపీతో కలిసిపోయారనేటువంటి వ్యాఖ్యల్ని ఎక్కువగా చేస్తూ ఉంది. అయితే ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే నిజంగా విజయసాయిరెడ్డి టీడీపీతో కలిసిపోయారా, నిజంగా విజయసాయిరెడ్డి టీడీపీతోనో బీజేపీతోనో లేదంటే చంద్రబాబు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ జరుగుతూ ఇప్పుడు అప్రూవర్గా అయిపోయి లేదంటే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులందరినీ పేర్లన్నీ నేను బయట పెడతాను, నేను ఈ కేసుకు సంబంధించి నేను లేకపోయినప్పటికీ కూడా నా పేరును ప్రస్తావిస్తూ ఉన్నారు, సిట్ దగ్గర నా పేరు చెప్తూ ఉన్నారని చెప్పేసి పదే పదే ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో నిజంగా ఆయన అలా మాట్లాడడానికి గల కారణం ఏంటి? దాదాపు 30 ఏళ్ల పాటు వైఎస్ కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉండి జగన్మోహన్ రెడ్డితో పాటు జైల్లో ఉండి జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈ ప్రధానంగా లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు అని టీడీపీ నేతలు ఎవరైతే ఆరోపిస్తూ ఉన్నారో అలాంటి అంశానికి సంబంధించి అలాంటి వ్యవహారానికి సంబంధించి విజయసాయిరెడ్డి ఎందుకు ప్రధానంగా మాట్లాడుతూ వస్తున్నారనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చగా మారుతున్నటువంటి అంశం. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి వెనకాల ఉండి నడిపిస్తుంది ఎవరు అంటే ఖచ్చితంగా ప్రభుత్వమే. ప్రభుత్వానికి సంబంధించి ఈ లిక్కర్ కేసులో ఖచ్చితంగా వైసీపీ నేతల హస్తం ఉంది. వాళ్ళకి సంబంధించి ఎవరో ఒకరిని అరెస్ట్ చేయాలి, ఎవరో ఒకరు చేయాలి. ప్రతిసారి ప్రభుత్వం మానే ప్రతిసారి కూడా ఒకళ్ళ మీద ఒకరు కక్షలు సాధింపు చర్యలు తీసుకోవడం, లేదంటే ఒకళ్ళ మీద ఒకరిని అరెస్టులు చేసుకోవడం, ఒకళ్ళ మీద ఒకరిని చూసుకోవడం కూడా ఇవన్నీ కూడా సాధారణంగా జరుగుతుంది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన స్కిల్ కేసుకు సంబంధించి ఆయన్ని దాదాపు 53 రోజులు జైల్లో పెట్టడం, ఆ తర్వాత పరిణామాలన్నీ కూడా మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు ఎలాంటి లొసుగు జరిగినా ప్రభుత్వానికి సంబంధించి గత ప్రభుత్వంలో ఎలాంటి తప్పు జరిగినా వాళ్ళని చట్టపరంగా శిక్షించేందుకు, చట్టపరంగా అరెస్ట్ చేసేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా సిద్ధంగా ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి సంబంధించి లిక్కర్ కేసులో ఒక్కొక్కటిగా వడివడిగా అడుగులకు వేసుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది దీంట్లో విజయసాయిరెడ్డిని పావుగా వాడుతున్నారంటే అది 100% నిజం. కూటమి సర్కారు ఈ లిక్కర్కి సంబంధించి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి విజయసాయిరెడ్డిని పావుగా వాడి వైసీపీ మధ్య విభేదాలు సృష్టించేందుకు కూడా ఒక క్లియర్ కట్ ప్రొజెక్షన్ అయితే విజయసాయిరెడ్డి త్రూ జరుగుతుందనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. దానికి సంబంధించి గత 4-5 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలే బెస్ట్ ఎగ్జాంపుల్. విజయసాయిరెడ్డి ఎప్పుడైతే ఆయన పార్టీకి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి మాట్లాడటము, నేను నెంబర్ 2 కాదు నెంబర్ 2000 అంటూ ఆయన మాట్లాడటము, చుట్టూ కోటరీ ఒకటి చేరుకుపోయింది, ఆ కోటరీనే నన్ను నా అధినేతను దూరం చేసిందని చెప్పేసి మాట్లాడటం, ఇవన్నీ కూడా పార్టీని టార్గెట్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఉన్నటువంటి వ్యక్తులను టార్గెట్ చేసే విధంగా చేస్తున్నటువంటి అంశాలు. అయితే ఇక్కడ వైసీపీ తీసుకున్నటువంటి స్టాండ్ ఏంటంటే విజయసాయిరెడ్డి కోవర్ట్గా మారిపోయారు. జగన్మోహన్ రెడ్డిని అలాగే జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఉన్నటువంటి వ్యక్తుల్ని వైసీపీ పార్టీని దిగజార్చడానికో లేదంటే వైసీపీ పార్టీను మళ్ళీ అధికారంలోకి రానివ్వకుండా చేయడానికో విజయసాయిరెడ్డి బీజేపీతోనో టీడీపీతోనో లేదంటే మిగతా వాళ్ళతోనో కలిసిపోయి ఇలా కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారనేది వైసీపీ చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణలు. నిజంగానే అలా జరుగుతుందా అంటే అది జరగవచ్చేమో. ఎందుకంటే ఖచ్చితంగా విజయసాయిరెడ్డికి సంబంధించి గతంలో చాలాసార్లు బీజేపీతో చాలా ప్రధానంగా చాలా లాయల్గా ఉంటూ ఉన్నటువంటి వ్యక్తి. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని నమ్మి విజయసాయిరెడ్డికి ఢిల్లీ బాధ్యతలను ఇచ్చేశారు. గత 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల పాటు ఆయనకి ఫ్లోర్ లీడర్గా ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత బీజేపీ నేతలతో సంబంధాలు కావచ్చు లేదంటే బీజేపీ నేతలకు సంబంధించిన క్లోజ్నెస్ కావచ్చు చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఢిల్లీ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఎక్కువ లాబింగ్ చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి. సో ఇప్పుడు అలాంటి వ్యక్తి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడము, ఆయన్ని దూరం పెట్టారని చెప్పేసి విజయసాయిరెడ్డి నమ్మటము, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఏదో చేస్తారనేటువంటి అంశం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కనిపిస్తుంది. సో ఈ అంశాలన్నింటినీ కూడా ఇంటర్నల్గా పార్టీకి సంబంధించిన వ్యవహారాలు కదా, పార్టీకి సంబంధించిన విషయాలు కదా, పార్టీకి సంబంధించిన విషయాలు ఎందుకు బయటకు వచ్చి ఎందుకు 4 గోడల మధ్యలో మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలని 4 కోట్ల మంది ప్రజలకి అర్థమయ్యే విధంగా లేదంటే ఇన్ని మీడియా ఛానల్స్ ముందు ఇంత పెద్ద ఎత్తున ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది? ఇదేనా రాజకీయంగా చేయాల్సినటువంటి వ్యవహారం? ఇదేనా రాజకీయంగా జరగాల్సినటువంటి అంశాలు? కాదు కదా. మిమ్మల్ని మీరు దిగజార్చుకునే విధంగా, పార్టీని దిగజార్చుకునే విధంగా, పార్టీకి సంబంధించినటువంటి ఇంకా ఇంత డౌన్ స్టేజ్లో ఇంత డౌన్కు పడిపోయినటువంటి స్థితిలో పార్టీని కాపాడుకోవాల్సిన పరిస్థితిలో బెదిరింపులేంటి, భయపెట్టడాలేంటి? ఒక విషయం ఏంటంటే విజయసాయిరెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఒక ఆడిటర్ నుంచి మొదలయ్యి ఈరోజు దేశ స్థాయిలో బీజేపీతోనో లేదంటే పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయం కావాల్సినటువంటి పరిచయాలు పెంచుకునేటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి కల్పించారు. ఖచ్చితంగా దానికి లాయల్గా జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి పనిచేయాలి. దాంతోపాటు వైసీపీ పార్టీ కూడా కీలకంగా వైసీపీ పార్టీ అధికారంలోకి రావడానికి సంబంధించి కావచ్చు లేదంటే ఇన్నేళ్ల పాటు వైసీపీ పార్టీ స్థిరంగా ఉండడానికి కూడా విజయసాయిరెడ్డి వైసీపీకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో వైసీపీ పార్టీ దానికి విజయసాయిరెడ్డికి లాయల్గా ఉండాలి. కానీ ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది?
ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఇంటి గుట్టుని ఇంట్లో సర్ది చెప్పుకోవాలి, ఇంటి గుట్టుని ఇంట్లో చూసుకోవాలి, కానీ బయటకు వచ్చి బజార్లో కూర్చొని బజార్లో ఆ పార్టీ ఇలా చేశారు, జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఇలా జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఎలా ఉన్నారు, అందుకే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు, కోటరీ చేరిపోయిందని చెప్పేసి ఆ కోటరీలో ఉన్నటువంటి వ్యక్తి కూడా విజయసాయి రెడ్డి ఒకరు. ఆ కోటరీలో ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయనే కొంతకాలం పాటు. ఆ తర్వాత పరిణామాలు మారుండొచ్చు, ఆయన ప్లేస్లో చాలామంది వచ్చి ఉండొచ్చు, అది పక్కన పెడితే ఆయన కూడా ఒక కోటరీగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కోటరీలో ఉన్నప్పుడు కూడా మిగతా వాళ్ళు చాలామంది ఇలానే అనుకుంటారు కదా, ఆయన కూడా విమర్శించుంటారు కదా, ఆయన కూడా వ్యతిరేకంగా పనిచేసి ఉంటారు కదా. సో ఆ కోటరీలో మనం కూడా మొన్నటిదాకా ఉండొచ్చాము, మొన్నటిదాకా అంటగా వచ్చాము. సో ఇప్పుడు వాళ్ళకి మనకి మధ్య కనపట్లేదు, వాళ్ళకి మనకి మధ్య గ్యాప్ వచ్చింది, అక్కడ ఉక్కపోతగా ఉంది. కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చి మీరు రిలాక్స్ అవుతూ ఇంకో పార్టీ సపోర్ట్తోనో లేదంటే ఇంకో పార్టీకి సంబంధించిన వ్యవహారాలతోనో మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇక ఇలాంటి ఇంటి గుట్టుని మీరు కొట్టుకొని మీరు తిట్టుకొని పార్టీని ఇంకా దిగజార్చే పరిస్థితికి చేస్తున్నారు వైసీపీ నాయకులు, వైసీపీకి సంబంధించిన కొంతమంది ప్రధానమైనటువంటి వ్యక్తులు. అది చేంజ్ చేయండి ఫస్ట్. విజయసాయి రెడ్డి కోవర్ట్గా మారితే అది దానికి ప్రజలకు అర్థమైపోద్ది. ఈజ్ నాట్ ఏ పీపుల్స్ లీడర్. ఆయన ప్రజల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు, ఏదో ఒక నియోజకవర్గంలోనో కనీసం ఒక వార్డు మెంబర్గానో లేదంటే ఒక కౌన్సిలర్గానో గెలిచినటువంటి వ్యక్తి కూడా కాదు. అలాంటి వ్యక్తిని మీరు ఈ రేంజ్లో టార్గెట్ చేయడం వల్ల, ఈ రేంజ్లో కోవర్ట్ అయిపోయాడు, అదైపోయాడు, ఇదైపోయాడు అని చెప్పేసి టార్గెట్ చేయడం వల్ల మన పార్టీని మనం డౌన్ చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చేస్తుంది. ఎందుకు డౌన్ చేసుకునే పరిస్థితికి వస్తుందంటే, దాదాపు ఇన్నేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఉన్నటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి తప్పంటే అది ప్రతిపక్షాలు ఎంత అడ్వాంటేజ్ తీసుకుంటాయి, ప్రతిపక్ష పార్టీలు ఎంతగా వాడుకుంటున్నాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, టీడీపీకి సంబంధించిన మీడియానో, టీడీపీకి సంబంధించిన పత్రికలో, టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలోనో ఎంత పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు వైసీపీ పార్టీని, ఎంత పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటికీ కారణాలు ఏంటి? వైసీపీ చేస్తున్నటువంటి చిన్న చిన్న తప్పులు. ఆ తప్పులు ఇప్పుడు పెద్దగా కనిపిస్తున్నాయి, ప్రజల్లో ఇంకా మనల్ని పలచన చేస్తున్నాయి అనేటువంటి అంశాన్ని కార్యకర్తలు ఆలోచిస్తున్నారు. మీరు నిజంగా ప్రతి ఇంట్లోనూ గొడవలు ఉంటాయి, ప్రతి పార్టీలోనూ గొడవలు ఉంటాయి, ప్రతి నాయకుల మధ్య కూడా విభేదాలు ఉంటాయి. ఆ విభేదాలని మనం ఎలా సక్రమంగా సాల్వ్ చేసుకోవాలి? ఒకవేళ నిజంగానే ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు, ఓకే ఇంకో పార్టీలోకి వెళ్ళారు, ఓకే వెళ్ళండి. దానికి సంబంధించి ఖచ్చితంగా రాజకీయాలకు సంబంధించి ఎవరు శాశ్వతంగా కలిసి ఉంటారు, శాశ్వతంగా కూడా విడిపోయి ఉంటారు. కలుస్తారు, విడిపోతారు, కలుస్తారు, విడిపోతారు. ఇది సహజంగానే జరుగుతూ ఉండేది. కానీ పార్టీలకు సంబంధించి, పార్టీని నమ్మినటువంటి వ్యక్తులకు సంబంధించి, పార్టీని నమ్ముతున్నటువంటి కార్యకర్తలకు సంబంధించి మీరు మాట్లాడుకునేటువంటి మాటలో లేదంటే మీరు ఒకరి మీద ఒకరు చేసేటువంటి విమర్శలు, వాటి వల్ల ఏమైపోతుందంటే కార్యకర్తలు మనోవేదనకు గురవుతూ ఉంటారు. కార్యకర్తలు ఇంకా డిమోరలైజ్ అయిపోతుంది. కార్యకర్తలు ఇంకా ఏంటి ఇలా జరుగుతుంది మన పార్టీలో, మనం నమ్ముకున్నటువంటి పార్టీకి సంబంధించి, ఇంకా మళ్ళీ ఇలా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళే ఇలా జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారంటే, లేదంటే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారంటే, ఇంకా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పార్టీ అధికారంలోకి రాడా, మన పరిస్థితి ఇంతేనా, మనం ఇలానే ఉండాలనేటువంటి ఒక మనోవేదనకు, ఒక మనోభావనలోకి కార్యకర్తలు వెళ్ళిపోతారు. కార్యకర్తలను కాపాడుకోవాల్సిన పార్టీ వైసీపీకే ఆ బాధ్యత ఎక్కువ ఉంటుంది, వైసీపీకే ఆ బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి చేసేటువంటి ఆరోపణలు, చేసేటువంటి మాటలు, కొట్టుకునేటువంటి అంశాలన్నీ కూడా డైరెక్ట్గా కాకుండా దానికి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉంటే చూడాలి. ఇక మరోవైపు లిక్కర్ కేసుకు సంబంధించి చూసుకుంటే, ఈ లిక్కర్ కేసులో నిజంగానే లిక్కర్ కేసు జరిగిందా? ఒకవేళ జరిగితే దాన్ని ఎవరు ప్రభుత్వంకి సంబంధించి అంటే ప్రభుత్వం క్లియర్ కట్గా దాన్ని రిపోర్ట్ చేసి ఆల్రెడీ సిట్ వేశారు. సిట్కి సంబంధించి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు కసిరెడ్డి కూడా ఆ కోర్టులో హాజరుపరుస్తారు. ఆ తర్వాత ఆయన సిట్ విచారణకు కూడా హాజరవుతున్నారు. విజయసాయి రెడ్డి గారు వెళ్ళారు, ఆయన కూడా ఆయనకి తెలిసిందంతా కూడా చెప్తూ వచ్చారు. ఆ లిక్కర్ పాలసీకి సంబంధించి, డిజైనింగ్కి సంబంధించి మొదటి 3 నెలల్లో మాత్రమే నేను ఉన్నాను, ఆ తర్వాత నేను లేను, దానికి నాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్తున్నారు. ఆ తర్వాత మిథున్ రెడ్డి గారు కూడా దానికి సంబంధించి వెళ్ళారు. ఆయన అడిగినటువంటి ప్రశ్నలన్నిటి కూడా ఆయన సమాధానం ఇస్తున్నారు. వెయిట్ చేయాలి కదా, దానికి సంబంధించి క్లారిటీ రావాలి కదా. ఒకవేళ నిజంగా లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి అప్రూవల్ ఇచ్చేసి సిట్ నివేదికలో తేరితే అప్పుడు అరెస్ట్ చేస్తే అది నిజం. అప్పటిదాకా ఆరోపణలు అయిపోయింది, దొరికేశారు, 1000 కోట్లు దొరికేసినాయి, లక్షల కోట్లు సింగపూర్లో ఉన్నాయి, క్యాష్ అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్లో భూమిలో తవ్వి పెట్టారని చెప్పేసి చేస్తున్నటువంటి వార్తలు ఇవన్నీ కూడా ఆరోపణలు మాత్రమే, ఇవన్నీ వాస్తవాలు కాదు, ఆరోపణలు మాత్రమే. ఆరోపణలకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రియాక్ట్ అవుతూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ మన సైడ్ నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుందనేదే ప్రజలు వెయిట్ చేస్తూ ఉంటారు. మనం ఇచ్చేటువంటి ఆన్సర్ మీదే, మన సైడ్ నుంచి పార్టీ నుంచి వస్తున్నటువంటి ఆన్సర్కి సంబంధించి ఏంటి అనేటువంటి కార్యకర్తలు ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ కార్యకర్తలను మీరు కించపరచొద్దు. ఆ కార్యకర్తల్ని అవునా మనం నిజంగానే మన అధినేత ఇలా చేశాడనేటువంటి అంశాన్ని వైసీపీ నేతలు మాట్లాడేటువంటి మాటలు, వైసీపీ నేతలు చేసేటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దారితీస్తూ ఉన్నాయి. కార్యకర్తలు కూడా మీ మాటలకి ఓకే నిజంగానే జరుగుంటుందేమో అనేటువంటి అంశాన్ని తీసుకొస్తూ ఉన్నారు. సో దయచేసి వైసీపీ నేతలు కావచ్చు, విజయసాయి రెడ్డికి సంబంధించి ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు, ఆయన చేస్తున్నటువంటి అంశాలకు సంబంధించి మాట్లాడుకొని చూసుకున్నప్పుడు కొంత
ఆచితూచి మాట్లాడి దాంతోపాటు పార్టీకి సంబంధించినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే కార్యకర్తలకు కింద ఉన్నటువంటి క్యాడర్కి ఒక ధైర్యం ఉంటుంది. కానీ ఇలానే మనలో మనం తిట్టుకుంటూ మనలో మనం కొట్టుకుంటూ ఉన్నాము కదా, వీళ్ళు ఏదో ఏదో జరుగుతుంది, వాళ్ళు కొట్టుకొని వస్తున్నారు, ఏదో జరుగుతుందని చెప్పేసి ఒక భావన అయిపోతుంది. సో మీరు కొట్టుకోవడం ఆపేసి ఒకవేళ నిజంగానే తప్పు జరిగితే అది సిట్ ప్రూవ్ చేస్తుంది. ఆ ప్రూవ్ చేసిన తర్వాత దానికి సంబంధించి అరెస్ట్ చేయాలా లేదంటే ఇంకోటి చేయాలనేది వాళ్ళు భావిస్తారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. గతంలో కూడా మీరు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. మీరు 5 ఏళ్ల పాటు అంతకుముందు చంద్రబాబు నాయుడు ఏదో తప్పులు చేశారు, స్కిల్ క్యాస్ట్కి సంబంధించి ఏదో జరిగిందని చెప్పేసి మీరు అరెస్ట్ చేశారు కదా. ఒకవేళ అలాంటి ప్రతిపాదన ఉంటే అరెస్ట్ చేస్తారు. అది అక్రమమా సక్రమమా అని చెప్పేసి కోర్టులు నిర్ణయించాలి, పోలీసులు నిర్ణయించాలి, అక్కడ అధికారులు నిర్ణయించాలి. అలా కాకుండా మీరే ముందుగానే అవును అయిపోయిందా, జరిగేసిందా, మన మీద బురద జల్లారు కదా అని చెప్పేసి కడుక్కోవాలని చెప్పేసి ఒళ్ళంతా పూసుకుంటే అది మీకే ఇబ్బంది. మీకు ఇబ్బంది చేకూర్చడం వల్ల కూడా పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, కింద ఉన్నటువంటి నేతలందరూ కూడా అది నిజమనే భావనలో పట్టి మీదే అసహించుకునే పరిస్థితి వస్తాయి. కాబట్టి మీరు కొట్టుకోవడం పక్కన పడేసి కొంచెం దాన్ని స్థిరపరచుకునే విధంగా మీ మీద దాడులు కాకుండా లేదంటే మీ మీద విమర్శలు చేసుకునే విధంగా కాకుండా చూసుకునే బాధ్యత పార్టీకి ఉంటుంది. దాంతోపాటు ఈ అంశాలకు సంబంధించి ఎవరైతే ప్రధానంగా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మీ మీద నమ్మకం ఉంటుంది. ఇంకా క్యాడర్ కూడా ఓకే, సో ఇలా జరిగిందా, హుందాగా ఉండాలి, రాజకీయాలకు సంబంధించి హుందాగా ఉండాలి, మాట్లాడే అంశాలు కూడా హుందాగా మాట్లాడాలి. అప్పుడు ఏమైందంటే ప్రజల్లో యాక్సెప్టెన్స్ ఇంకా పెరుగుద్ది. జగన్మోహన్ రెడ్డిని చూసే జనాలు ఎలా ఓట్లేస్తారో అలాగే ఆ మాటలకు సంబంధించి అట్రాక్ట్ అయ్యే పీపుల్ కూడా కొంతమంది ఉంటారు. అలాంటి వాటికి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉంటేనే రాజకీయం అనేది సులువుగా నడుస్తూ ఉంటుంది, సులువుగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలా ప్రతి విమర్శలకు పోయి మన పరువుని మనమే తీసుకున్నామంటే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేయక తప్పదు.